అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానము. నీ దేవుడు యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనము. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో మీ పాసందులో చేరి ఈ విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు దయచేసినందుకే వందనాలు స్తోత్రాలు. మీ యొక్క లేఖన భాగాల ద్వారా మరొకసారి మాతో మాట్లాడమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ సమస్తమైన ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన శక్తివంతమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా వింటున్నటువంటి ప్రియ సహోదరుడు సహోదరి, మరొకసారి మన రక్షకుడు, మన విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియపరుస్తున్నాను. ఈ దినాన్న ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానం, నీ దేవుడిని యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. నిజమే, అనేక సార్లు మన బంధువులు, రక్త సంబంధికులు, మన కుటుంబస్తులు, మన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు మనల్ని చేయి విడిచేవారిగా ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎలాంటి ఉపద్రవంలోనూ, ఎలాంటి వ్యాధుల్లోనూ, బలహీనతల్లోనూ, కష్టంలోనూ కూడా ప్రభువు నిన్ను విడిచేవారు కాదని, ఆయన నిన్ను కనికరించే దేవుడని, నీ మీద కృప చూపించేవారని వాక్యం సెలవిస్తూ ఉంది. కొన్నిసార్లు మనుషులను విడిచిపెట్టినప్పుడు నీకు నిరుత్సాహము, నీ జీవితంలో అధైర్యము, నీ జీవితంలో భయము అలుముకులేముగా ఉంటాయి. కానీ ప్రభు యొక్క వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకునేవాడిగా ఉండాలి. ఆయన ఏ పరిస్థితులైనా సరే నేను విడిచిపెట్టేవారు కాదని, నీ కష్టకాలంలో నిన్ను కనికరించే దేవుడని, ఆయన కనికర సంపన్నుడని వాక్యము సెలవిస్తూ ఉంది. మనుషుల సహాయం కొరకు ఎదురు చూస్తున్నావా? అయితే వాక్యము సెలవిస్తూ ఉంది, రాజును నమ్ముడు కంటే, మనుషులను నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక నీవు ఆయన ఆశ్రయించావు, అయితే నిన్ను ఎన్నటికీ ఆయన విడిచిపెట్టరని, నీ జీవితంలో సమస్యలు, ఇబ్బందులన్నీ కూడా తొలగించి నిన్ను ఆశీర్వదిస్తారని దైవ సేవకునిగా మరొకసారి ప్రభుపేట నీకు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ దేవుడిని యెహోవా కనికరముల దేవుడు గనుక నిన్ను చేయి విడవడు అనేటటువంటి వాగ్దానాన్ని ఈరోజు మాకు దయచేసినందుకే వందనాలు స్తోత్రాలు. ఎవరైతే ప్రభువా అయ్యా నిందలో, అవమానములో, వ్యాధిలో, బలహీనతలో ప్రభా మరి కలవరపడుతూ ఉన్నారు, వారిని మీరు విడిచిపెట్టే దేవుడు కాదని, వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు మీరు జరిగించేదని మరొకసారి గుర్తు చేశారు. కనుక మీ మాటలు నమ్మి విశ్వాసం ఉంచి ప్రభావ మీలో ఆత్మీయంగా బలపరచబడినట్లుగా మీరు సహాయం చేయమని తండ్రి. వారికి ఉన్నటువంటి పరిస్థితుల్లోంచి ప్రభావ వారికి విడుదల దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని తండ్రి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించమని, ఆశీర్వదించమని నాగేశ్వర గారికి పెద్దవాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నా. తనకు సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం మీరు అనుగ్రహించి మహిళని పొందుకోమంత నాగేంద్ర కూడా జ్ఞాపకం చేసుకుని తనకున్నటువంటి బలహీనత నుంచి కూడా విడుదల దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని తండ్రి. కుమారుని కూడా జ్ఞాపకం చేసుకుని తనను కూడా సంపూర్ణంగా స్వస్థపరచమని ప్రభువా యేసు నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నామ పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై నడిపించును గాక, ఆమేన్.